Hi friends, welcome to our channel Paisa Prayanam, the journey of money. ఈ రోజు ఒక మంచి మోటివేషనల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. మనకి ఫుడ్ చైన్ అనేది తెలిసే ఉంటుంది. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో సో మెనీ ఫుడ్ చైన్స్ ఉంటాయి. అన్ని ఫుడ్ చైన్స్కి ఆరిజిన్ వచ్చేసి మన గ్రాసే, గడ్డి. మీకు తెలుసు, అది ప్రత్యేకమైనటువంటి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటాయి మొక్కలు. ఈ మొక్కల మీద మనకి ఇన్సెక్ట్స్ బతుకుతూ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ మీద మనకి ఫ్రాగ్ నెక్స్ట్ స్నేక్ మీద ఫైనల్గా ఆ టాప్ ఎండ్లో ఈగల్ అంటే గ్రద్ద ఉంటుంది. సో సేమ్ మనము ఈ ఇంకొక ఫుడ్ చైన్ కానీ గమనించే పని అయితే సేమ్ గ్రాస్ ఉంటుంది. గ్రాస్ మీద గోటు బతుకుతూ ఉంటుంది. ఈ గోటు మీద మనకి లయను, టైగరు ఈ రెండు కూడా తన జీవనాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సేమ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో మనకి హ్యూమన్ ఫుడ్ చైన్ కూడా ఉంటుంది. అది గ్రాస్ మీద మనకి గోట్స్ డిపెండ్ అయి ఉంటాయి. గోట్స్ మీద హ్యూమన్ డిపెండ్ అయి ఉంటాడు. ఇక్కడ అన్ని టాప్ లేయర్ ఆర్గానిజమ్స్ చూస్తే ఫుడ్ చైన్లో ఒకటి గ్రద్ద, లయను, టైగరు, హ్యూమను. లయను, టైగరు, గ్రద్ద, హ్యూమను వీళ్ళంతా కూడా టాప్ లేయర్లో ఉన్నారు. టాప్ లేయర్లో ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ కలిగి ఉన్నారు. ఎందుకంటే మిగతా అన్నిటినీ వాళ్ళు శాసిస్తూ ఉన్నారు కాబట్టి. ఓకే, మరియు ఈ నాలుగిటికి ఉన్నటువంటి ఒక కామన్ రిలేషను అన్నీ కూడా అకార్డింగ్ టు ది లినియస్ అండ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం అవన్నీ కూడా యానిమల్ కింగ్డమ్ కిందకు వస్తాయి. అయితే వీటన్ని యానిమల్లో కల్లా విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ఇంటెలిజెంట్ ఆర్గానిజం? మీకు తెలిసిందే హ్యూమన్. అయితే హ్యూమనే ఎందుకు ఇంటెలిజెంట్ అయింది? ఎవరన్నా గెస్ చేయగలరా? ఒక చిన్న రీజన్ ఉందండి. అదే మిగతా వాటిలో లేనిది హ్యూమన్లో ఉన్నది సెల్ఫ్ కాన్షియస్నెస్. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే విచక్షణ కలిగి ఉండటం. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాం. అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం. మిగతా గద్ద, లయను, టైగరు ఇవేమి తీసుకోలేవు రైట్ డెసిషన్, కానీ హ్యూమన్ తీసుకోగలరు. అయితే నిజంగా ఇప్పుడున్నటువంటి హ్యూమన్, కరెంట్ ఆధునికంగా ఉన్నటువంటి హ్యూమను నిజంగా విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడా? మనకు టెక్స్ట్ బుక్లో పరిమితమైనటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యూమన్కే ఉంటుందని చెప్పినటువంటివి నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఈరోజు అవి తెలుసుకుందాం. మనం టాప్ లేయర్లో చెప్పినటువంటి అన్ని ఆర్గానిజమ్స్లో కూడా మనం ఒక ఆర్గానిజం గురించి పర్టికులర్గా ఈరోజు నేను మాట్లాడతాను. ఆ ఆర్గానిజం నేమ్ ఈగల్, గ్రద్ద. సో ఈగల్ ఈజ్ లీగల్లీ వెయిటింగ్ టు టీచ్ లైఫ్ లెసన్స్ ఫర్ హ్యూమన్. సో మనం గ్రద్ద గురించి మాట్లాడదాం. ఎందుకు గ్రద్ద గురించి మాట్లాడదాము అంటే ఇక్కడ గ్రద్దకి మనిషికి ఎక్కువ సారూప్యత ఉంది. సపోజ్ కొన్ని గ్రద్దలు ఏమవుతాయంటే 70 సంవత్సరాలు తన లైఫ్ స్పాన్ని కంటిన్యూ చేయగలవు. దే కెన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లైఫ్ స్పాన్ అప్ టు 70 years. అంటే హ్యూమన్ కూడా జనరల్గా 70 to 80 years హ్యూమన్ లైఫ్ స్పాన్ ఉంటుంది. మేబీ ఇంకా ఆరోగ్యంగా ఉంటే తన ఆయుష్ 100 years దాకా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ గ్రద్దకి మనిషికి చాలా సారూప్యత అనేది చాలా దగ్గరగా ఉంది. అందుకని మనము గ్రద్ద గురించి ఈరోజు నేర్చుకుందాం. ఈ గ్రద్ద అనేది 70 సంవత్సరాలు జీవిస్తూ ఉంటుంది. 40 సంవత్సరాలు వచ్చేలేకి, తనకి 35 to 40 years వచ్చేలేకి సేమ్ హెవీగా బాడీ పెరిగిపోవటం, అంటే ఫెదర్స్ బాగా పెరిగిపోవటం, బీక్ అంటే తన ముక్కు బెండ్ అయిపోయి, అండ్ కాళ్ళు యొక్క గోళ్ళు కూడా మనకి దానికి ఏమవుతుందంటే బెండ్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే రింకిల్స్ తిరిగి ఉంటాయి. ఇక్కడ బీక్ అండ్ మనకి దానికి ఉన్నటువంటి నెయిల్స్ ఈ రెండే మెయిన్గా ఆహారాన్ని సంపాదించుకోవటానికి అనువైనటువంటి వెపన్స్. అయితే
ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మనం మెయిన్గా ఇవి రెండు రొటేట్ అయ్యి బెండ్ అయి ఉండటం వల్ల, అంటే ముక్కు కాళ్ళు ఆహారం సంపాదించుకోవడానికి అది ఎలిజిబిలిటీ కోల్పోయింది ఒకటి. నెక్స్ట్ ఫెదర్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల అవి బరువు ఎక్కువగా పెరిగిపోయి అది మునుపట్ల ఫ్లై చేయలేదు. ఆ వేరియేషన్ 35 నుంచి 40 ఇయర్స్ లోపు స్పష్టంగా కనపడుతుంది. 35లో స్టార్ట్ అవుతుంది, 40కి వచ్చేలేకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నేను మూవ్ అవ్వలేను, నేను సర్వైవ్ అవ్వలేను అనేటువంటి పరిస్థితికి వస్తుంది. మరి ఇలా సర్వైవ్ అవ్వలేనప్పుడు తనకున్నటువంటి ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఏముంది? రెండు ఛాయిస్ ఉంటాయి ఆ టైంలో. ఒక ఛాయిస్ వచ్చేసి ఏదో దొరికింది తింటూ 6 మంత్స్ 1 ఇయర్ లైఫ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవటం, చనిపోవటం, అంటే డై ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి చేంజ్ అవ్వటం. సో తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మిగతా 30 సంవత్సరాలు, అంటే ఇప్పుడు సపోజ్ 40 ఇయర్స్లో ఉంది, సో తనకి ఈ ప్రాబ్లం వచ్చి ఆహారాన్ని సంపాదించుకోలేనటువంటి స్టేజ్ వచ్చేలేక 40 ఇయర్స్ అయింది. మిగతా 30 సంవత్సరాలు రిమైనింగ్ లైఫ్ స్పాన్ ఉంది కదా, ఈ లైఫ్ స్పాన్ని ఒక 6 మంత్స్ సాక్రిఫైస్ చేస్తే తాను మార్చుకోగలదు హ్యాపీగా. అంటే మునుపట్ల, ఇంకొక మొక్కలో చెప్పాలంటే మునుపట్ల కాదు, మునుపటి కన్నా కూడా ఎక్కువ ఎనర్జీతోటి హ్యాపీగా బ్రతికేయగలదు మిగతా 30 సంవత్సరాలు. అయితే దీనికి కావాల్సింది ఒక 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ కావాలి. ట్రైనింగ్ అంటే ఇది ఎక్కడికో కోచింగ్ సెంటర్లకు వెళ్దండి, సెల్ఫ్ ట్రైనింగ్లోనే ఈ పనులన్నీ జరిగిపోతాయి. అయితే గ్రద్ద తెలివిగా డై ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోదు, ఎందుకంటే దీనికి సెల్ఫ్ కాన్షియస్నెస్ లేదు. అయినా అది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోదు. నేచర్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అదేనండి. ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి వ్యక్తి తన ఫ్యూచర్ని నెగ్లెక్ట్ చేస్తాడు. తక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి ఆర్గానిజం ఫ్యూచర్ పట్ల చాలా మంచి ఆలోచన కలిగి ఉంటుంది. గ్రద్ద రెండో ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఆప్షన్ చేంజ్ చేసుకోవటం, తను తాను చేంజ్ చేసుకోవటం, తనకు అనువైనటువంటి ఒక చిన్న కొండ ప్రాంతాన్ని చూసుకోవటం, అక్కడ తనకి ప్రొటెక్షన్ జోన్లో ఉన్నటువంటి ఏరియానా కాదా అని ఒకసారి ఐడెంటిఫై చేయటం. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఓకే, ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేసే అని తను నిర్ధారించుకున్న తర్వాత ఫస్ట్గా అది ఏం చేస్తుందంటే, ఈ 6 నెలల్లో ఫస్ట్ 2 మంత్స్ తనకున్నటువంటి ముక్కుతోటి హెవీగా పెరుగున్నటువంటి కాలి గోళ్ళుని తొలగించుకుంటుంది. ఈ తొలగించుకునే క్రమంలో గోరు మొత్తం లెగిసిపోతుందండి. మొత్తం అంటే గోరు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి రూట్తో సహా లెగిసిపోతుందో రక్తం కారుతుంది, ఎక్కువ పెయిన్ అనుభవిస్తుంది. మళ్ళీ అవి హీలింగ్ అవ్వటానికి 2 మంత్స్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటువంటి గోళ్ళు ఎలా ఉంటాయి సార్? ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు ఇంత షార్ప్గా ఉన్నటువంటి ఈ గోళ్ళతోటి అది ముక్కు ఉంది కదా, పొడవుగా పెరిగి ఆహారాన్ని సంపాదించుకోవటానికి వీలు పడని ముక్కు, దాన్ని తొలగించుకుంటుంది. సేమ్ అంతే నరకం అనుభవిస్తుంది. అది మళ్ళీ క్యూర్ అవ్వటానికి, హీల్ అవ్వటానికి అగైన్ టేక్ ది 2 మంత్స్ టైం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వచ్చేటువంటి ముక్కు చాలా షార్ప్గా వస్తుంది. ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్లు కాలి గోళ్ళు షార్ప్గా ఉన్నాయి, ఇప్పుడు ముక్కు కూడా దానికి యాడ్ అయింది. షార్ప్గా ఉన్నటువంటి బీక్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ షార్ప్గా ఉన్నటువంటి కాలి గోళ్ళతోటి తన ముక్కుతోటి ఒక్కొక్కటిని హెవీగా ఉన్నటువంటి ఫెదర్ని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ ఉంటుంది. శరీరం అంతా కూడా చిల్లులు పడిపోతుంది. ఎంతలా అంటే అన్ని హోల్సే. ఇవన్నీ కూడా మళ్ళీ మానడానికి 2 మంత్స్ టైం పడుతుంది. ఫైనల్గా 6 మంత్స్ కోర్స్ రెడీ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గద్ద ఎలా తయారైందంటే చాలా స్లిమ్గా, యాక్టివ్గా,
ఈ మునుపటి కన్నా కూడా అంటే మునుపటి కన్నా అంటే సార్ మెయిన్‌గా మనం గమనించుకోవాల్సింది ఏందంటే ఎవరైనా గానీ, ఏ ఆర్గానిజం అయినా గానీ స్టార్టింగ్ డేస్‌లో తెలిసి తెలియక చాలా మిస్టేక్ చేస్తూనే ఉంటాం. ఎవరైనా గానీ ఇప్పుడు స్టార్స్ అని పిలువబడేటువంటి ఎవరైనా గావచ్చు, లేదా ఇంకా గొప్పవాళ్ళు ఎవరైనా గావచ్చు. మనకి పాఠ్య పుస్తకాల్లో ఉన్న గొప్పోళ్ళైనా గానీ ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజ్‌లో మిస్టేక్‌లు చేసినోళ్ళే. ఎందుకంటే అందరికీ లైఫ్ అనేది కొత్తదే స్టార్టింగ్ డేస్‌లో. సో, తెలిసి తెలియక చేసినటువంటి 35 ఇయర్స్‌లో చాలా మిస్టేక్‌లుంటాయి. గద్దకవ్వచ్చు, మనిషికవ్వచ్చు. ఇప్పుడు తనకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు. అది పర్ఫెక్ట్‌గా మంచి నాలెడ్జ్‌తో ఉంది. లైఫ్ మీద ఫుల్ క్లారిటీతో ఉంది. ఇంత క్లారిటీతో ఉన్నటువంటి గద్ద మిగతా 30 సంవత్సరాలు హ్యాపీగా జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ఇదే కథని మనం మన జీవితాల్లో ఎలా జరుగుతుందో చూద్దాం. మనకు కూడా అంతే. స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి స్కూలింగ్‌లోకెళ్తాం. స్కూలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ అంటారు. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన జాబో, బిజినెస్సో వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ సెక్టార్‌లోకి ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయిన తర్వాత సెటిల్ అయితే మళ్ళీ వెంటనే మళ్ళీ మ్యారేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఆల్రెడీ 35-40 ఇయర్స్ వచ్చుంటాయి. ఇప్పుడు అంతకుముందు అన్న, అక్క అని పిలువబడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలైతే మమ్మీ, డ్యాడీ అని పిలుస్తారు. అదే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ వచ్చారంటే మీ ఇంటికి ఆంటీ, అంకుల్ అంటారు. అంటే మీ టర్మ్స్ మారిపోయాయి. మీ ఏజ్ మారిపోయింది. మీ బాడీ బలహీనపడిపోయింది. ఓకే. ఇప్పుడు మీకు వచ్చింది 35 ఇయర్సే లేదా 40 ఇయర్సే. 35-40 ఇయర్స్‌కి మీరు కూడా ఈ లైఫ్ అంతా మనం జీవించేసాము. ఇంకింతకన్నా మనం ఏం సాధించటానికి ఏమీ లేదు అని చెప్పి మీరు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. సేమ్ గ్రద్దకి ఏదైతే పరిస్థితి వచ్చిందో హ్యూమన్‌కి కూడా అదే పరిస్థితి వచ్చింది. అయితే గద్ద సెకండ్ ఆప్షన్ అంటే చేంజ్ అవ్వటానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ హ్యూమన్ ఎక్కువగా కూడా నేను గమనించిన ఈ సొసైటీలో నేను గమనించినటువంటి ఎక్కువ పరిస్థితులు మెయిన్‌గా ఫస్ట్ ఆప్షన్‌కే టిక్ మార్క్ పెడతారు. అంటే డై అంటే ఏంటంటే వాళ్ళు ఒక్కసారిగా చనిపోరు. వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే బీపీఓ, షుగరో ఏదో ఎంటర్ అవుతది. ఒబెసిటీ వస్తుంది. వాళ్ళు లావుగా మారిపోతారు. ఓకే. డైలీ ఎక్సర్సైజ్ చేయటానికి వాళ్ళ బాడీ సహకరించదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే అదే సుఖం అనిపిస్తుంది. నిజంగా అది కష్టం. ఏది అలాగే ఉండటం అనేది చాలా కష్టం. ఇది హెవీ వెయిట్‌తో ఉండటం అనేది చాలా కష్టం. కానీ అలవాటయిపోయింది కదా! ప్రీవియస్ 5 ఇయర్స్ నుంచి దాన్నే కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి అది అలవాటయింది. అలవాటుని అంత త్వరగా మార్చుకోలేరండి. ఏది గ్రద్ద తీసుకున్నంత స్పాంటేనియస్ స్ట్రాంగ్ డెసిషన్ హ్యూమన్ తీసుకోలేదు. ఎందుకంటే సెల్ఫ్ కాన్షియస్‌నెస్ ఎక్కువ. అదేంటండి సెల్ఫ్ కాన్షియస్‌నెస్ ఎక్కువయ్యే పనైతే త్వరగా స్పీడ్‌గా డెసిషన్ తీసుకోవాలి గదా! అని. ఈ రోజుల్లో ఎంతమందికి తెలీదండి చెప్పండి. ఒకవేళ ఓవర్ వెయిట్ గాని పెరిగే పనైతే బీపీ, షుగరు యాడ్ అయ్యి అది ఫైనల్‌గా 40-45 ఇయర్స్ వచ్చేలేకి మన లైఫ్‌ని ఎండ్ చేస్తుంది హార్ట్ అటాక్ రూపంలో అని ఎంతమందికి తెలీదు. తెలుసు. కానీ ఇక్కడేంటంటే హ్యూమన్ అన్నీ తెలుసు. ఎందుకంటే తనకి సెల్ఫ్ కాన్షియస్‌నెస్ ఎక్కువ కాబట్టి. కానీ ఇంప్లిమెంట్ చేయటంలోనే ఫెయిల్. కానీ మిగతా ఆర్గానిజమ్స్ అలా ఉండవు. అందుకే నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటా. మనము మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది మనుషుల్ని కాదు, నేచర్‌ని. నేచర్ అంటే ఎక్కువగా యానిమల్స్‌నో, ప్లాంట్స్‌నో అబ్జర్వ్ చేయండి. అది క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము అవునండి 40 ఇయర్స్ బిలో మీరు తెలుసో తెలియకో బిజినెస్ పెట్టారు. లాస్ వచ్చింది. అయితే ఏంటి? రీస్టార్ట్ చేయండి 40 ఇయర్స్ నుంచి. మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఏమవుతుంది? మీకు పోయింది మనీ మాత్రమే లాస్ అవ్వటం వల్ల. కానీ నాలెడ్జ్ ఉంది కదా! అదెందుకు మనం మర్చిపోతున్నాం? ఫెయిల్యూర్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. దాని నుంచి రీస్టార్ట్ చేయండి మళ్ళీ. కొత్త లైఫ్.
ఏమంటే 35 నుంచి 40 ఇయర్స్ దాకా మనం చూసిన లైఫ్ నిజమైన లైఫ్ కాదు. ఇవంతా బిజీ షెడ్యూల్. ఇప్పటి నుంచి జీవించేదే పర్ఫెక్ట్ లైఫ్. ట్రూ లైఫ్ అంటే అదే. హ్యాపీ లైఫ్ అంటే అదే. ప్రతి నిమిషం హ్యాపీగా ఉంటానికి ట్రై చేద్దాం. ఓకే. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. 5:00కి ఎర్లీ మార్నింగ్ లెగవటానికి ట్రై చేద్దాం. మనం మార్చుకుందాం. 1 ఇయర్ దాన్ని కేటాయిద్దాం. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాం. సో ఇక్కడ మనం గమనించాల్సిందండి, నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఇక్కడ ఆచరించి చెప్పే మాటలకే ఆదరణ ఎక్కువ. అంటే ముందు నువ్వు ఫాలో అవ్వాలా. చెప్పే నేనైనా కానీ, ఈ వీడియో చూసి ఇంకొకరికి చెప్పే మీరైనా కానీ. సో బిఫోర్ దట్ అంటే నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ 84 kgs, ఇప్పుడు 62 kgs, నియర్లీ 22. ఐ రెడ్యూస్ 22 kgs. అంటే ఇక్కడ దీన్ని మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకటి. రెండోది వచ్చేసి ఇక్కడ 2 లాభాలు ఉన్నాయండి మనకి. గ్రద్దకు ఒక లాభమే, తనే స్లిమ్గా తయారైంది, తనే యాక్టివ్గా మారిపోయింది. కానీ మనకు 2 లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఫ్యామిలీతో ఎక్కువ రిలేషన్ అయి ఉంటుంది. పైగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే తను తప్పు చేయకూడదు. తను కరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ వెహికల్ని. ఆ వెహికల్లో చాలామందికి ఇతనే ఇన్స్పిరేషన్, ఇతనే హీరో. ఈ హీరో ఎలా ఉండాలి అంటే తను ముందు ఇంప్లిమెంట్ చేయాల. ఏ విషయానైనా తను ఫేస్ చేయాల. అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ నువ్వు నీ పిల్లలు ఇద్దరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వాళ్ళే. ఏమి నేర్చుకోవాలా? మీ పిల్లల ఏజ్ 40 ఇయర్స్లో ఉన్నారంటే నాకు తెలిసి మీ పిల్లల ఏజ్ 10 to 11 ఆర్ 9 to 12 ఈ ఏజ్ 9 to 12 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు లెర్నింగ్ చేయాలా? లెర్నింగ్. ఓకే. మీరు ఎర్నింగ్ చేయాలా? అంటే వాళ్ళు లెర్నింగ్లో కిడ్స్, మీరు ఎర్నింగ్లో కిడ్స్. ఇద్దరు కిడ్సే. ఇప్పుడు కాంపిటీషను నీకు మీ పిల్లలకే. ఎవరన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్లో ఎవరన్నా కానీ క్యాచ్ చేసే పాయింట్ ఏంటంటే మీ బ్రదరా, మీ డాడీయా? అదే లేడీస్ని అయితే మీ మదరా, మీ సిస్టరా అని అడగాల. అంటే మనం కాంపిటేటివ్ పెట్టుకోవాల్సింది ఎవరితోటి? మన పిల్లలతోటి కాంపిటీషన్ పెట్టి. ఇక్కడ 2 బెనిఫిట్లు ఉన్నాయని చెప్పాను. ఒకటి, మీరు డెవలప్ అవటమే కాకుండా అంటే మీరు ఎర్నింగ్. వాళ్ళకి చెప్పండి, లెర్నింగ్లో తీసేయండి. వాళ్ళు లెర్నర్స్. రిమూవ్ చేయండి. మీ దగ్గరికి వచ్చేలేకి మీరు ఎర్నర్స్ అవుతారు. మీరు కష్టపడండి. వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి. వాళ్ళతో పాటు మీరు ఎర్లీ మార్నింగ్ లేవండి. వాళ్ళు స్కేటింగ్ నేర్చుకుంటుంటే 1 అవర్ మీరు కూడా స్కేటింగ్ చేయండి. తప్పే ఉంది. నేను చాలా వీడియోలు చూశాను యూట్యూబ్లో. అక్కడ మదరు సన్ను ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తున్నారు. వెరీ నైస్. లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అక్కడ మదరు. గ్రేట్ థింగ్ కదా. నెక్స్ట్ ఫాదరు, డాటరు వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చేయటం నేను చూశాను ఆ వీడియోలు కూడా. అంటే ఇక్కడ ఏజ్ పెద్ద మ్యాటర్ కాదండి. వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ 20 to 25 ఇయర్సే. ఎవరు? మీ కిడ్స్కి మీకు. ఓకే. వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి, మీరు డాక్టర్లు అవ్వాలి అని. ఎస్, వాళ్ళు డాక్టర్లు అవుతారేమో, ఎగ్జాంపుల్ అండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. అరే మీరు కంప్లీట్ అయ్యి మీ డాక్టరేట్ మొత్తం కంప్లీట్ అయ్యి మీరు బయటకు వచ్చే టయానికి నేను మీకు ఇదిగో ఇంత సర్టన్ అమౌంట్ నేను ఎర్న్ చేసి మీకు ఇస్తాను. ఓకే. లేకుంటే ఒక హాస్పిటల్ నేనే కట్టిస్తాను. మీ టార్గెట్ అది, నా టార్గెట్ ఇది. ఇద్దరు వర్క్ చేయండి. తప్పే ఉంది. ఇద్దరు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. మనం గ్రద్దను గమనించే పని అయితే తనకి అంత నాలెడ్జ్ లేనటువంటి అదే తన లైఫ్ని అంత బ్యూటిఫుల్గా మార్చుకున్నప్పుడు అన్నీ తెలిసిన మనము తెలిసి తెలియనట్లు స్కిప్ చేసుకుంటూ ఇంకా ఏముందులే లైఫ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేయకుండా ఉండటం అనేది అంత కరెక్ట్ కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే. ఈ వీడియో చూసి కొంతమంది అయినా కానీ ఇన్స్పైర్ అవుతారని, దీంతో పాటు మీ లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకునేటువంటి మూమెంట్ని మీరు
ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.